ఏం చేద్దాం చెప్పండి అమ్మా. మీ అబ్బాయికి 2 వైపులా పొడి చేశారు తెలుసా. ఒకటి లవ్ చేసిన అమ్మాయిని ఏం చేయాలో అక్క చెల్లని పిలవాలా అక్కని పిలవాలా అర్థం కావట్లే. అమ్మ చూస్తేనేమో ఇంట్లో క్యారెక్టర్లెస్గా ఉంది. ఒక మగపిల్లడు ఎలా తయారవుతాడు తెలుసా రేపు సమాజంలో. ఏం చెప్తావు పిల్లోడికి ఇప్పుడు? ఏం మాట్లాడండి అమ్మా, డెసిషన్ ఏంటి ఇప్పుడు మేము మాట్లాడేటటువంటిది కాదు. అసలు మా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు అంతా ఏం నాకు అర్థం చేద్దాం కాల. అనుకున్నారు? చెప్పు నాన్న, ఇక్కడ నువ్వు దేనికోసం వచ్చావు చెప్పు. పిల్లల ప్రేమ తెగ్గొట్టుకుంటారా, మీ అక్రమ సంబంధం తెగ్గొట్టుకుంటారా? బుద్ధి ఉందా నీకు? ఎక్కడ పరిచయం ఏంటి గోల? 7 ఏళ్ల నుంచి పరిచయం అంట. ఇంట్లో అంత దుకాణం నడిపించేస్తున్నావు. ఓ పక్కన పిల్లోడిని భర్తనే పెట్టుకొని మాట్లాడు, నోరు తెరు. అక్కడ పిల్లోడి జీవితం నాశనం అయింది. ఆయన తప్పు చెప్పాడండి. మాకు పిల్లలు చిన్నప్పటి నుంచే పరిచయం అండి ఆయన. వారిని అంటే అదే ఉందిలేండి, చరిత్ర ఉందిలేండి. పుట్టాలి అలా ఆవిడ ఎప్పుడు చనిపోయింది? అప్పటి నుంచి పరిచయమా? ఆ, అతను కొద్ది మెమరీ ప్రాబ్లమ్. ఆ. ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి. అతను చెప్పాడండి పిల్లలు చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి సంబంధం ఉన్నదండి. మరి మీ ఆయన ఎందుకు వదిలేదు తల్లి? ఆయన జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు? ఆయనే నా జీవితం నాశనం చేశాడండి. నేను ఆయన జీవితం నాశనం. ఇలాంటి కథలు ఉంటే నాశనమే అవుతాయి. మీరు ముందు కథ నడిపారా, అతను నాశనం ముందు మొదలు పెట్టాడా? ఆయన కొట్టాడు, నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు. తాగొచ్చి కొట్టి తిట్టి అసలు ఏం పట్టించుకునేవారు కాదండి. ఇంటద్దు గాని కరెంట్ బిల్లు గాని ఏమి కట్టేవారు కాదండి. అతను బయట కథ నడుపుతున్నాడు, నువ్వు ఇంట్లో బాగోతో నడుపుతున్నావు. చెల్లికి చెల్లి అయిపోయింది, ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఇంట్లో అన్ని లేకుండా ఎవరు కట్టాడంట మరి? డబ్బులు ఇటు తీసుకొచ్చి కడుతుంటే నువ్వు ఎట్లా కట్టావని అడగలేదా? లేదండి, అడగలేదు. ఆయన దుర్మార్గుడు అండి. ఇతను దేవుడిలాగా వచ్చాడు. అతను దేవుడు. మరి పిల్లలు చిన్నప్పటి నుంచి ఈయనే చూసుకున్నాడండి. ఏం చూసుకున్నాడు? ఇంట్లోకి అన్ని చూసుకున్నాడు. నువ్వు ఆయన చూసుకున్నావు కదా మరి. అన్ని మొత్తం నేనే జరిపేశారు అన్ని. మీరు చూసుకోవటంతోనే సరిపోయింది. వాళ్ళ జీవితాలు నాశనం చేశారు మీ ఇద్దరు కోరిక గురించి. చాలా దరిద్రంగా ఉంది. నిజం. ఇంకా మళ్ళీ దాన్ని సమర్థించుకోవటం, అందుకంటే బ్రేకింగ్ న్యూస్ అంతకంటే భయం. మీకంటే మీ పిల్లలు బాగా పెరిగారు కదా మా సమాజంలో. అంత బయట ఉండి 7 years ఈ రోజులో మేము అట్లాంటి పిల్లల్ని చూడలే. ఫిజికల్ రిలేషన్ లేకుండా అంత గౌరవంగా ఇంట్లో ఒప్పించుకొని చేసుకోవాలని వాళ్ళ నాన్నకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది ఆ పిల్ల. నాన్న ఒప్పుకుంటే అబ్బాయితో పరిచయం ఉన్నా కానీ చెప్పుకుంటుంది. ఇంత క్యారెక్టర్లెస్ గా ఉంటారా? ఏం చూపించి పెంచుతారండి పిల్లల్ని? ఒక పాయింట్ ఏంటంటే, తెలిసిన తర్వాత ఎలా ఉండాలంటే, మీ ఇద్దరి యొక్క బాధ ఎలా ఉంది అంటే, ఇదేంట్రా వీళ్ళిద్దరు కనెక్ట్ అయిపోతారు, మన ఇద్దరం విడిపోతాం అనేటటువంటి యాంగిల్ చూపెడుతున్నారు. కానీ అరే పిల్లల్ని కలవనీయకుండా పెద్దవాళ్ళు మన ఇలా ఉంది, వాళ్ళిద్దరి గురించి ఎవరు ఆలోచించట్లే. అలా మనసులు ఇదైపోయినాయి కదా. ఏం చేస్తారు ఇప్పుడు? 7 years వాళ్ళు లవ్ చేసుకున్నారు, ఎంత పవిత్రంగా ఉన్నారు అంటే కనుక అసలు ఈ మధ్యకాలంలో ఉండేటటువంటి కుర్రకారులో మనం చూసామా ఆ స్టైల్? అసలు ఎక్కడ కూడా ఫిజికల్ గా కమిట్ అవ్వలేదు వాళ్ళిద్దరుని. అట్లా లవ్ చేసుకుంటున్నారని మాకు తెలియదు సార్. నీకు తెలియదమ్మా, ఈయనకు తెలుసు ఫస్ట్ నుంచి. ఆయన అని తెలియకపోవచ్చు మేడం. లవ్, లక్ష్మి గారు, లవ్ చేసుకుంటున్నారా లేదా అన్నది మీకు తెలియటం ఉన్నది part 1 ఆఫ్ ద మూవీ. ఓకే, part 2 ఏంటంటే కనుక లవ్ చేసుకుంటున్నారని తెలిసిన తర్వాత మీ చెంపలు 2 వాయించి వాళ్ళిద్దరు కాళ్ళకు మొక్కాలి. అమ్మ తప్పు అయిపోయిందమ్మా అని చెప్పి మొక్కాలి. ఎక్కడన్నా ఆ యాంగిల్ కనిపించిందా? ఇప్పటికీ మా లవ్ స్టోరీ అండి, అతను 8 years అన్నాడు, 8 years కాదండి 20 years అండి అనేదే సమర్థించుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ని ఇలా కంటిన్యూ చేయాలనే అనుకుంటున్నారు. మీ భర్తను అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు. తల్లి లేనటువంటి భార్య లేనటువంటి తండ్రిని కాబట్టి నేను ఒక తోడు ఎత్తుక్కోవటం తప్ప అండి, జాగింగ్లో కలిసినటువంటి ఒక అమ్మాయితో కంటిన్యూ అవటం తప్ప అని అతను సమర్థించుకుంటున్నాడు. స్వార్థం ఇది, కామ స్వార్థం అంటారు. ఈ అబ్బాయి మీకు ముందు ఈవిడ పరిచయం ఉన్నప్పటి నుంచి ఈవిడ కొడుకున అబ్బాయి తెలుసుగా? అబ్బాయి తెలుసు సార్, మరి కానీ ఆ అబ్బాయి మా అమ్మాయిలు ఎవరని నాకు తెలియదు సార్. ఓహో, ఓకే ఓకే. మీ అమ్మాయి ఇప్పుడు ఫోటో గానీ ఏమి చూపించలేదా ఈ అబ్బాయి నా లవర్ డాడీ, ఫ్రెండ్ డాడీ అని? ఏం చూపించలేదు. నేను జస్ట్ చెప్పగానే డాడీ ఏం చేశారంటే చిన్నప్పటి నుంచి నేను ఏం అడిగినా ఇచ్చేసాడు కాబట్టి సరే నువ్వు అంత ఎంటర్టైన్ చేయలేదు, డాడీ కూడా అంత పట్టించుకోలేదు. సరే, నీ ఇష్టం ఇంకా అని చెప్పారు. వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. సార్ విన్నారు కదా సార్ వీళ్ళది, మీరేమంటారు? మేడం, ఒకటి యాక్సిడెంటల్గా జరిగింది ఒక ఇష్యూ అయితే, ఇంటెన్షనల్గా జరిగింది ఒకటి. యాక్సిడెంటల్గా ఏమైంది అంటే కనుక వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు. వాళ్ళకంటే ఇంత ముందు సరే అక్రమ సంబంధం, ఇవి పెళ్ళి అయిన జీవితంలో ఉంది, భార్య పోగొట్టుకున్న అతను కలవటం అనేటటువంటిది మనం యూజువల్గా అది సమర్థించాం, అది తప్పని అంటాం. కాబట్టి నువ్వు అతనికి విడాకులు తీసుకోమని అనే పాత కథే మనం చెప్తాం ఆ విధంగా. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక యాక్సిడెంటల్గా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. వీళ్ళు ఏంటంటే కావాలని చెప్పి ముందు నుంచి చాలా సంవత్సరాలు బట్టి కథ నడుపుతున్నారు. తర్వాత యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఈ కథ ఎక్కడ ఆగాలి అంటే కనుక, ఎప్పుడైతే కనుక ఆగుతుందా, ఏ విధంగా అవుతుంది అనేది పక్కన పెడదాం. నా కొడుకు అతను కూతురు ప్రేమించుకుంటున్నారు అన్నప్పుడు ఇంకా అక్కడితో ఏంటంటే వీళ్ళిద్దరిలో ఒక పెద్దరికం గుర్తు రావాలి, ఒక పశ్చాత్తాపం గుర్తుకు రావాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఆవిడ మొగుడినే మోసం చేయటం కాదు, చెప్పకుండా కూతుర్ని మోసం చేశాడు అతను ఇప్పటి వరకు. ఇప్పుడు ఇది కొత్తగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళిద్దరి యొక్క ప్రేమను మోసం చేస్తున్నారు అనే రియలైజేషన్ వచ్చినప్పుడు ఏ స్థాయి పశ్చాత్తాపం రావాలి? దీన్ని నేను ఇంటెన్షనల్ అంటాను. అంటే ఏంటంటే కావాలని ఒక దురుద్దేశంతో మీరు కంటిన్యూ అయ్యేటటువంటి ఒక కథగా ఇది మారిపోయింది.
ఓకే, మీకు ఆవిడ భర్తతో ఆవిడకి ప్రాబ్లం ఉంది, మీకు మీ ఆవిడ లేదు కాబట్టి మీరు కోరుకున్నారు కాబట్టి ఆవిడ ఒక సుఖాన్ని ఇచ్చింది, మీరు ఒక సుఖాన్ని కోరుకున్నారు, మీ ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకుని ప్రయాణం చేస్తారు. విడాకులు తీసుకుని ఉంటే కనుక ఇంకా బాగుంటుంది, మీ అమ్మాయికి చెప్పుకుని ఉంటే కనుక ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీ అమ్మాయికి అప్పుడు చెప్పుంటే కనుక అమ్మాయి ఈవిడ నేను కావాలి అనుకుంటున్నాను, భర్తతో ఇబ్బంది పడుతుంది, విడాకులు తీసుకున్న తర్వాత మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అనుకుంటే కనుక ఎక్కడో అయిపోయి ఉండేదేమో ఈ కథ. అదేంటి నాన్న, నేను వాళ్ళ అబ్బాయినే కదా ప్రేమిస్తున్నానంటే కనుక అప్పుడు లేతగా ఉండేటటువంటి ఆ ప్రేమ 1 or 2 yearsలో ఉండేటటువంటి ప్రేమ, సరే నాన్న మీ ప్రేమ గెలవాలి, నువ్వు మర్యాదపూర్వకంగా వచ్చి నేను ఎంతైతే ఓపెన్గా ఉన్నాను నువ్వు కూడా నాతో అంత ఓపెన్గా ఉన్నావు కాబట్టి నా ప్రేమను త్యాగం చేస్తాను అనేటటువంటి చెప్పే మనస్తత్వం, ఆలోచన శైలి, వ్యక్తిత్వం మీ కూతురుకు ఉంది. దాన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకోలే. నా కూతురు వచ్చి ఒక అబ్బాయి గురించి చెప్తుంది, కానీ ఒక తండ్రిగా నేను ఒక పరాయి స్త్రీని ప్రేమిస్తున్నప్పుడు అది నా కూతురికి ఎందుకు చెప్పకూడదు? కరెక్టే, ఆ ప్రేమ దొంగ ప్రేమే కాదనట్లేదు. కానీ వేరే వ్యక్తిని విడాకులు ఆవిడ కూడా ఇబ్బంది పెడుతుంది. విడాకులు తీసుకుంటే అక్కడ తెగదెంపులు అయిపోయింది. వీళ్ళు మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, వాళ్ళు ఎప్పుడో విత్డ్రా అయి ఉండేవారు. కానీ ఈరోజు ఇలా షాకింగ్గా ఒక సన్నివేశం తీసుకురావటం ఒక ఎత్తు అయితే కనుక అది తెలిసిన తర్వాత ఏమమ్మా మీ ఇద్దరు అన్నా చెల్లెలు అవుతారు కాబట్టి మీరు విడిపోండి, మేమైతే మాత్రం భార్యాభర్తలుగా కంటిన్యూ అయిపోతాం, మేము పెళ్లిపేటల మేము కూర్చుంటాం, మీరిద్దరు విడిపోండి, మా ఇద్దరు పెళ్లి చేసేసేయండి, మా అక్షింతలు వేసేసేయండి అనేటటువంటి మీ మాట తీరు, ఆలోచన శైలి, పద్ధతి వింటూ ఉంటే కనుక ఇక్కడ వాంతి వచ్చేటట్టుగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. అంటే మీరు అంటే అంత కామం అనేటటువంటి దాంట్లో మునిగిపోయి ఈ స్థాయి పెద్దలు ఎవరన్నా మీ మేడం గారు అవనివ్వండి, ఆ లాయర్ గారు మేడం, నేను అవనివ్వండి, ఎవరన్నా కూర్చుని ఇలా మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంతో కొంత కనువిప్పు కలుగుతుంది. చిచ్చి ఏంద్ర బాబు కామంతో కళ్ళు మూసిపోయినాయి, మనం ఇప్పటికైనా కనువిప్పకపోతే చీతూ అంటారు బయటకు వెళ్ళాక సమాజం అనేటటువంటి ఆలోచన శైలి ఇప్పుడు కూడా రాలేదు మీకు. నేను దాన్ని అదే పదం అంటాను. నేను ఎందుకంటాను అంటే కనుక ఎప్పుడైతే కనుక పిల్లలు నాశనం అయిపోతున్నారో మన వల్ల అని అనుకున్నప్పుడు మీరు వెంటనే విత్డ్రా అయిపోయి ఉంటే కనుక నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. కానీ ఎప్పుడైతే పిల్లలు ప్రేమించుకుంటున్నారన్న తర్వాత కూడా మీరు కలవాలి, మీ ఇద్దరు కలవాలి అనే ఆలోచన వచ్చిందో అప్పుడు నేను ఆ ప్రేమకి, అంటే మీ ఇద్దరు సోకాల్డ్ ప్రేమకి దాన్ని కామ ప్రేమ అంట. ఏదైతే పిల్లల దగ్గర నుంచి ఉండేటటువంటి నైతిక విలువలు మీ ఇద్దరు 1% కూడా ఈరోజు అవలంబించలేదని చెప్పి 7 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి వాళ్ళిద్దరూ కూడా అమ్మో తల్లిదండ్రులు అంగీకరించకపోతే కనుక మనం ఆ తప్పటడుగు వేయకూడదు, రేపొద్దున ఎలాగైనా దారి తీయచ్చు అనేటటువంటి ఆలోచన శైలిలో వాళ్ళు పెద్దలుగా ఇక్కడ ఉన్నారు, మీరు పిల్లలు అంటాం కూడా తప్పేలేండి, ఇంకా ఏదన్నా పదం వాడాలేమో, ఆ విధంగా మీరిద్దరు నాకు కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే బహుశా దీనికి ఇందాక లాయర్ మేడం గారు చెప్పినట్టుగా దీనికి ఎటువంటి క్లోజర్ తీసుకొచ్చినా బూతే అవుతుంది. ఏం క్లోజర్ తీసుకొచ్చినా బూతే వస్తుంది. అమ్మ మీరు కలవండి అన్న బూతే అవుతుంది, లేదంటే మీరు కలవండి అన్న బూతే అవుతుంది. ఎందుకంటే టెక్నికల్లీ మీరు ఏమవుతారో అనేది మీ అందరికీ తెలుసు. సో కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే బహుశా ప్రేమ అనేటటువంటిది నిజమే, గాఢంగా ప్రేమించుకున్నారు మీరిద్దరు అనేది నిజమే, 7 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు, పెద్దలు అంగీకరించారు. ప్రేమను దాచిపెట్టి 7 సంవత్సరాల పాటు దాచిపెట్టి బ్రేకింగ్ న్యూస్ లాగా తర్వాత చెప్పడం కాదు, ముందు నుంచే ఇక్కడ ఓపెన్ సీక్రెటే అక్కడ ఓపెన్ సీక్రెటే చెప్పారు, అంత విలువగానే ముందుకెళ్ళారు. కాబట్టి ఈరోజు ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నంలో కరెక్టే, ప్రేమను కాపాడాలి, స్వచ్ఛమైనటువంటి ప్రేమను కాపాడాలి, నిజమైనటువంటి ప్రేమను కాపాడాలని మాట్లాడేటటువంటి నేను కూడా ఈరోజు ఆ ప్రేమ అనేటటువంటిది పెళ్లి వరకు తీసుకెళ్ళి ఆ తర్వాత మెట్లో మీరు సుఖపడతారా లేదా అనేటటువంటిది ప్రశ్నార్థకం. మేమెవరు మిమ్మల్ని ఆపేది? మీరు కావాలంటే ఈరోజు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి చాలేరా బాబు నువ్వేం చెప్పావని చెప్పి మీరు దండలు మార్చుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, చెప్పడానికి మాకే ఉందో హక్కు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ కాన్స్టెంట్ థ్రెట్ ఏదైతే మీ బ్రెయిన్లో ఆ మేకులాగా గుచ్చుకుని ప్రతిరోజు ఎవరు పక్కన నేనున్నాను, నా పక్కన ఎవరున్నారు అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది చూడు, అది మానసికంగా మిమ్మల్ని వికలాంగులు చేసేస్తుంది. అంటే మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వదు. ఒక శారీరకమైనటువంటి సంతోషం, ఒక మానసికమైనటువంటి ఒక సంతోషం, లేదంటే ఒక పెళ్లికి ఉండేటటువంటి ఒక విలువైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రయాణం మాత్రం ఉండదు అనేది నా అభిప్రాయం. ప్రేమ ఎంత ఇంపార్టెంటో పెళ్లి కూడా ఎంత ఇంపార్టెంట్. ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకున్నాము, ఎందుకు ప్రేమించుకునేటటువంటి వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి అంటే కనుక ఆ ప్రేమను బలపరచడానికి, ఆ ప్రేమలో ఉండేటటువంటి సంతోషాన్ని మీరు అందరూ ఆస్వాదించడానికి పెళ్లి అనేటటువంటి ఒక పవిత్రమైన బంధం. అది ఏమైంది ఇక్కడ? అది విలువ ఉంటుందా? హ్యాపీ ఉంటుందా? సరే కరెక్టే, మీ తల్లిదండ్రులు ఇద్దరు తప్పు చేశారు, కానీ వాళ్ళ తప్పుకి ఈరోజు దురదృష్టం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ప్రతిఫలం పనిష్మెంట్ అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళిద్దరిని నేనేమంటానంటే, నేను వాళ్ళతో పోల్చిన ఆ మాట అంటే కనుక మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. నేను వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వయసులో వాళ్ళు లేరు, కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి అనుభవం వాళ్ళకు ఉంది. బహుశా నా స్థాయిలో కూర్చుని మీలాంటి పిల్లలు ఎవరన్నా తప్పులు చేస్తే కనుక కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వయసులో అప్పుడు కంటిన్యూ చేశారు, మీరు ప్రేమించుకున్నప్పుడు కంటిన్యూ చేశారు. సోకాల్డ్ అతనే నా ప్రేమికుడు అని ఇక్కడ డిక్లేర్ చేసినా కూడా వాళ్ళ ప్రేమను కంటిన్యూ చేసేటటువంటి మూర్ఖత్వపు స్వభావం ఉండేటటువంటి వాళ్ళకి ఏ గోటి సైకాట్రిస్ట్ కౌన్సిలింగ్ చేస్తాడు. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే
ఈరోజు వాళ్ళిద్దరినీ మీ తల్లిదండ్రుల కింద యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఈ ప్రేమ అనేటటువంటి ప్రయాణాన్ని పెళ్లిగా మార్చడం వల్ల మీరు పడేటటువంటి రానున్న రోజుల్లో మీరు పడేటటువంటి ఇబ్బంది ఏంటి అనేది ఆలోచించుకోండి. మీరిద్దరు ప్రేమించుకుంటే ఓకే, ఈరోజు అది పెళ్లి కింద అవుతుందా అవ్వదా ఆలోచించుకోండి. ఒకప్పుడు పెళ్ళి అవుతే కనుక దాని పరిణామాలు ఎలా ఉంటాయి, దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోండి. ఈ 3 అంశాల మీద ఆలోచించుకుని ఒక తెలివైనటువంటి నిర్ణయానికి, ఎందుకంటే చాలా తెలివైనటువంటి మెచ్యూరిటీ ఉండేటటువంటి 2 పిల్లలతో నేను మాట్లాడుతున్నాను. 7 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి చాలా పవిత్రంగా నడిపినటువంటి 2 పిల్లలతో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఐ లీవ్ ద డెసిషన్ టు బోత్ ఆఫ్ యూ టు డిసైడ్ వెదర్ యూ యాక్సెప్ట్, వీళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేస్తారా లేదా. నెంబర్ 1. నెంబర్ 2, మీ రిలేషన్షిప్ ఏమవబోతుంది అది. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.